అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. 2025 ఏప్రిల్ 18, 19 తేదీల్లో మకర రాశి వారికి ఖచ్చితంగా జరిగేదిది. వీళ్ళని వద్దన్న వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. మకర రాశి వారికి ఇది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా ఈ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే గనక చాలా అద్భుతంగా ఉండబోతుంది. కాకపోతే ఒక ఇబ్బంది కూడా జరగబోతుంది. అంతేకాకుండా మీకు అద్భుతం జరగబోతుందని చెప్పాను కదా, మీరు వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళే అండ్ మీరు లేకుంటే మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే కావచ్చు, మీ కాళ్ళ దగ్గరైతే రాబోతున్నారు. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. అయితే ఇక వివరాల్లోకి వెళితే మకర రాశి వారి యొక్క స్వభావం చూసుకున్నట్లయితే మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. లేకపోతే ఏంటంటే వీరికి నలుగురికి పెట్టే స్వభావం వీరికి అధికంగా ఉంటుంది. ఇక మాకు లేకపోతే లేని అంటే వేరే వాళ్ళకైనా సరే పెడతాము, వాళ్ళ కడుపైన నిండుతుంది కదా, వాళ్ళు తింటారు కదని వీళ్ళు అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. వీరి యొక్క మనస్తత్వాన్ని మనం చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచి స్వభావం అండి. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎలాంటి అబద్ధాలు చెప్పడం కూడా, ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడడం ఈ రాశి వారికి అస్సలు చేయరనమాట. వీరు చాలా నిజాయితీగా ఉంటారు. అలాగే ఈ రాశివారు ఎప్పుడు కూడా హై రేంజ్లో ఉండాలి, కొంచెం బాగా బ్రతకాలి, మేము కూడా అందరిలాగే ఉండాలి అన్నట్టుగా ఈ రాశివారు అనుకుంటూ ఉంటారు. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల, లేక వీరి కష్టానికి ఫలితం రాకపోవడం వల్ల వీరేంటంటే హై క్లాస్గా ఉండలేకపోతున్నారు. కొంతమంది మధ్య రకంగా ఉంటున్నారు. అయితే ఈ రాశి వారిలో గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాగే లేని వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం హై రేంజ్లో ఉండాలని ఆలోచిస్తూ ఉన్నవారు ఉన్నారు. అయితే ఇక ఈ రాశి వారి గురించి చూసినట్లయితే ఈ రాశి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. గత కొంతకాలంగా వీరు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఫైనాన్షియల్గా ప్రాబ్లం కావచ్చు, ఇంటి పరంగా కావచ్చు, వీరి యొక్క ఉద్యోగ పరంగా కావచ్చు, కొంచెం ఇబ్బందికర వాతావరణం అయితే వీరికి కనిపిస్తూ ఉంది. అలాగే వీరికి కొద్ది రోజులు బాగుంటే కొద్ది రోజులు అస్సలు బాగుండదు. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు వీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు కొన్ని విషయాల్లో తృప్తి పడలేకున్నారు. మీకున్న పరిస్థితుల వల్ల అలా ఏంటంటే శ్రమ అనేది అధికంగా మీకు పెరిగిపోతూ ఉంటుంది. ఈ మకర రాశి వారికి కష్టపడితేనే ధనం వస్తుందన్నట్టుగా వీరు కొంచెం ఇబ్బందులైతే ఉన్నారనమాట. అంతేకాకుండా ఈ 2 రోజుల్లో కూడా వీరికి చాలా మంచిగా ఉండబోతుందని చెప్పుకోవాలి. ఇక ఆ దైవానుగ్రహం కూడా మీకు చాలా చాలా ముఖ్యమండి. ఈ మకర రాశి వారి మనసు మంచిది కాబట్టి దేవుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఆ దేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తే, ప్రకృతి యొక్క అనుగ్రహం మీకుంటే మిమ్మల్ని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు. మీరు హై రేంజ్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇక దైవ దర్శనాలకి వెళ్ళండి. తీరిక సమయంలో మీకు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళండి. ఇష్టమైన దేవుడికి దీపం పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉన్నట్లే కనుక ఉన్నత స్థాయికి ఎదగడానికైతే మీకు అవకాశం ఉంటుంది. మీ సంపాదన ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, అందరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు. మన వాళ్ళు మనం హెల్ప్ చేయాలి, మనం వీరికి సహాయం చేయాలి అనుకుంటే కనుక చివరికి మీ వరకు వచ్చేసరికి ఎవ్వరు కూడా ఎలాంటి హెల్ప్ చేయరు. మీకు ఎలాంటి ఆర్థికంగా కూడా వారు సహాయం చేయరు. మీరు చేయూతను కూడా మీకు అందించరు. అంతేకాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ మకర రాశి వారికి దిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆకర్షణ ఎక్కువగా ఉండడం వల్ల అందరూ కూడా మిమ్మల్ని చూసి వీళ్ళు చాలా బాగున్నారు, వీళ్ళు కష్టపడుతూ ఉన్నారు, డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు, చాలా సుఖంగా ఉన్నారని ఇరుగు పొరుగు వారు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పైకి మీతో బాగానే మాట్లాడతారు. కానీ లోపల చాలా కుళ్ళు, అసూయ స్వభావం అనేది ఈ మకర రాశి వారిపైన ఎక్కువగా ఉంటుంది.
అందువల్ల మంచిగా మీతో ముందు మాట్లాడతారు కానీ మీ వెనక ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు గోతులు తవ్వాలా, ఎప్పుడు మిమ్మల్ని వెనక్కి లాగాలా, ఎప్పుడు మీకు అంటే మిమ్మల్ని వెనక్కి తగ్గించే అవకాశం వస్తుందని అందరూ కూడా గోతికాడ నక్క వలె అలా ఎదురు చూస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ మకర రాశి వారు తెలివి గలవాళ్ళు కాబట్టి ఎవరు ఎలాంటి వారో ఆలోచించుకొని కాస్త గమనించుకుంటూ ఉండండి. ఎవరితో మాట్లాడినా సరే అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. వీరు ఏంటంటే వీరి యొక్క రహస్యాలను ఎవరైనా ప్రేమగా మాట్లాడినా మీ మంచి కోసమే చెప్తున్నామనేసి ఎవరైనా సరే వీరి ముందు నటించినా సరే వారు అది నిజమని చెప్పి వీరి యొక్క రహస్యాలన్నీ కూడా వారికి చెప్పిస్తూ ఉంటారు. ఆ రహస్యాలు చెప్పడం వల్ల వారు అదే అదునుగా భావించి అదే అవకాశంగా భావించి వీరిని ఎక్కడ దెబ్బతీయాలో అక్కడే దెబ్బ కొడతారనమాట. కాబట్టి మకర రాశి వారు అటువంటి తప్పులు ఇక ముందు ఎప్పుడు కూడా చేయకండి. మీరు ఇద్దరితో మాట్లాడేటప్పుడు మూడో వ్యక్తి సంభాషణ ఎప్పుడు కూడా చేయకండి. ఈ రెండు కనుక మీరు చేసినట్లయితే మీరు జీవితంలో ఏది చేయాలనుకున్నా సరే, ఎంత అంటే దేనిలో అభివృద్ధి చెందాలనుకున్నా సరే మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఎవ్వరు కూడా మీ వెనక ఉండి గోతులు తవ్వలేరు. కాబట్టి మకర రాశి వారు ఈ రెండు విషయాల్లో చాలా పర్టిక్యులర్గా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎవ్వరు ఏమనుకుంటే అదే అనుకోనివ్వండి, పొగరు అనుకోనివ్వండి, ఇంకేదనుకోనివ్వండి, కానీ మీరు మాత్రం మీ యొక్క రహస్యాలు కానీ మీరు ఏం చేయబోతున్నారని కానీ ఎవ్వరికి కూడా చెప్పొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ మకర రాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే వీరి కోసం అంటే ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలనుకుంటే ఎక్కువగా ఆలోచిస్తారు. ఎవరికైనా ఆపదలో ఉన్నామో సహాయం చేయండి అనండి అంటే బంధువర్గంలో కానీ తల్లి వర్గంలో కానీ ఎవరైనా సరే సహాయం అడిగితే మాత్రం ముందు వెనక సహాయం చేయకుండా వేలల్లో మాత్రం ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. వీరి మనసు అంత మంచిది. వీరు ఎంత నిజాయితీగా ఉంటారో అంత వీరి ముందు ఎవరైనా మోసం చేస్తే మాత్రం వారిని జీవితంలో నమ్మరనమాట. కాబట్టి మకర రాశి వారు స్నేహితులున్నా ఎవరున్నా సరే వారి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకొని వారి యొక్క నిజాయితీని గమనించి వీరితో చాలా సంతోషంగా ఉండండి. ఇంకా ఇంకా లాభాలు పొందుతారనమాట. వీరేంటంటే మిమ్మల్ని చిన్న చూపు చూడాలి అనుకున్నవారు అంటే మీరు బంధువులు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్లు ఎవరైనా కావచ్చు. కొంతమంది మనం గమనిస్తూ ఉంటాం కదా, ఈ రాశి వారిని అస్సలు ఎదగనివ్వరు. అంటే ఎక్కువగా అణుగుదొక్కుతూ ఉంటారనమాట. వీరందరినీ కూడా గుడ్డిగా నమ్ముతారు కదా. ఉదయం లేచినప్పటి నుంచి ఈ 2 రోజులు కూడా మకర రాశి వారు చూస్తున్నట్లయితే అంటే ఈ 18, 19 తేదీలో దినఫలం ప్రకారం చాలా బాగుంటుందండి. మీకన్నీ కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు సంతోషంగా మీ ప్రయత్నాలనేవి మీరు మొదలు పెట్టుకోండి. ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు వారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఆచితూచి ఆలోచించి తీసుకోండి. ఇక అన్నీ కూడా మీకు శుభప్రదంగా జరగబోతున్నాయి. మీరు దేనికోసమైతే వేచి చూస్తూ ఉన్నారో ఆ సమయం అయితే రాని వచ్చింది. మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు కూడా, మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళు కూడా, మిమ్మల్ని చులకనగా చూసే వాళ్ళు కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చే సమయం వచ్చేసింది. కాబట్టి ఈ సమయంలో మీరు శుభ ఫలితాలు ఆస్వాదించడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఈ మకర రాశి వారు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. దైవారాధన చేసుకోండి. మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించుకోవడం వల్ల మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అయితే ఈ మకర రాశి వారి గ్రహ సంచారం వల్ల మీకు అన్నీ కూడా అదృష్ట యోగంగా అనుకూలంగానే జరుగుతాయి. అలాగే చాలా రోజుల నుంచి అనుకునేటటువంటి కోరిక ఏదైతే ఉందో అది మీకు తీరబోతుందని చెప్పుకోవాలి. అలాగే మీకు ధన సహాయం కూడా అందబోతుంది. మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి దానం చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు. అలాగే మీరు కూడా ఏ పని చేసినా మీ పెద్దల సలహానైతే తీసుకోండి. ఏదైనా ఇంట్లో వాళ్ళకి చెప్పి చేసినప్పుడే మీరు మోసపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. లేదంటే మిమ్మల్ని ఊరికినే ఎవరైనా మోసం చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. చూశారు కదండి, మకర రాశి వారికి 18, 19 తేదీల్లో ఎలా ఉండబోతుంది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.